శ్రీల ప్రభుపాద की जय, गौरनिताय की जय, भगवद्गीता राधम अंतर्जातीय कृष्ण चैतन्य संघ संस्थापक आचार्य परम पूज्य श्री श्रीमती श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद वाद नहीं प्रपश्यामि ममापनुद्याद् यच्चोकमुच्चोषण इंद्रियाणाम् अवाप्य भूमा वसपत्नमृद्धं राज्यं सुराणामपि साधिपत्यं నా ఇంద్రియములను శోషింపజేస్తున్నట్టు ఈ శోకము తొలగించుకునే మార్గము నేను చూడలేకుంటుని. ఇక్కడ అర్జునుడికి విపరీతమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం ఏం చేస్తుందంటే ఇంద్రియాలన్నింటినీ శోషింపజేస్తుంది, చాలా దుఃఖపరుస్తుంది అనమాట. చూడండి, మామూలుగా కలిగేటువంటి దుఃఖానికి ఓన్లీ ఏడుపు మాత్రమే వస్తుంది. ఆ దుఃఖం తీవ్రం అయిపోతుంది అనుకోండి, ఆ తీవ్రం దుఃఖం అయిపోతున్నప్పుడు ఈ శరీర అవయవాలన్నీ కూడా కంపించడము, చాలా క్లేదానికి గురవ్వడము, కళ్ళు మండడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ శరీరం అంతా అంత ఎక్కువగా దుఃఖానికి ఎందుకు గురవుతుంది అంటే అతడి యొక్క ఇంద్రియాలు కూడా దుఃఖపడే అంత స్థితి ఎందుకు వస్తుంది ఆయనకి అంటే ఆయనకి ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే విపరీతమైన స్వామ్యం వలన. ఈ లోకంతో లేకపోతే ఈ విషయాలతో ఎవరైతే ఎక్కువ స్వామ్యాన్ని కలిగి ఉంటాడో ఆ స్వామ్యం కలిగినటువంటి వ్యక్తికి అది దూరం అవుతున్నప్పుడు చాలా దుఃఖం వస్తుంటుంది అన్నమాట. సో ఆ దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలో ఆ వ్యక్తికి తెలియదు. సహజంగా దుఃఖపడుతున్న వ్యక్తిని ఇంకొకడు ఓదారుస్తూ ఉంటాడు. ఆ ఓదార్పు వలన అతడు దుఃఖాన్ని సవింపజేసుకోవాలి, తగ్గింపజేసుకోవాలి. అంటే ఆ ఓదార్చే వ్యక్తికి ఏమీ లేదని అర్థం. మనకి ఒకడు ఎవరైనా చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోతున్నప్పుడు తన బంధువు చాలా దుఃఖానికి గురవుతూ ఉంటాడు. బయట నుంచి వ్యక్తి, నువ్వు ఇక్కడ అందరూ ఎవరు శాశ్వతంగా ఉండరు, మనం అందరం వెళ్ళిపోవాల్సిందే, దీన్ని అర్థం చేసుకుని మా దుఃఖం నుండి బయటికి రా అని చెప్పి చెప్తాడనమాట. ఆ బయటికి రా అని చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తితో సంబంధం లేనివాడు, అంటే అంత ఎక్కువగా స్వామ్యం కలిగి ఉన్నవాడు కాదు, అతడు దుఃఖంలో లేడు. కాబట్టి దుఃఖపడుతున్నటువంటి వ్యక్తిని ఆయన నువ్వు దుఃఖపడకని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకొక విషయం గ్రహించాలన్నమాట. ఓకే, భవిష్యత్తులో ఆ వ్యక్తికి బాగా సామీప్యమైన వాడు దూరం అయినప్పుడు అతడు ఏడవకుండా ఉంటాడా? అతడు ఏడుస్తాడు. అతడు ఏడిచినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ పూర్వం ఏడిచిన వ్యక్తి వెళ్ళి, రే నాయన నువ్వు నాకు మొన్నే చెప్పావు కదా ఎవరో శాస్త్రం కాదని మళ్ళీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి వీడు చెప్తాడు అనమాట. ఒకరికొకరు చెప్పుకోవడం ఎలాంటిదంటే, నీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఎవరితోని ఎవరికైతే సంబంధం లేకుండా ఉంటాడు వాడు ఎప్పటికీ దుఃఖానికి గురవడు. అంటే వ్యక్తులతోనే అనుకుంటాం, బంగారంతో కానీ, అంటే ఈ లోకంలో ఉండేటువంటి పాంచభూతాత్మకమైన దేనితోని సంబంధం పెట్టుకోకుండా ఒట్టి భగవంతునితో మాత్రమే సంబంధం పెట్టుకున్నవాడు ఎల్లవేళ ఆనందంగా ఉంటాడు. అతడే గురువుగా పరిగణించబడతాడు. అతడే ఇతరుల దుఃఖాన్ని శమింపజేయగలడు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఈ చాలా దుఃఖం కలిగి ఉంది. ఆ దుఃఖం నుండి ఎలా బయటపడాలో చేతకాని పరిస్థితి ఏర్పడడం వలన శ్రీకృష్ణ భగవానికి శరణాగతి చేశారు. మరి కృష్ణుడు కూడా ఇటువంటి దుఃఖానికే గురవుతున్నాడా అంటే అటువంటి దుఃఖానికి గురి అయ్యేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన అచ్యుతుడు, అంటే ఆయన పరమాత్మ, సర్వజీవులకి సమభావం కలిగిన వాడు అనమాట. కాబట్టి ఆయన పూర్తి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఏమంటారు, అచ్యుతుడు అంటున్నారు అనమాట. అంటే పతనం చెందినటువంటి వాడు, ఎప్పటికీ దుఃఖానికి గురికాడు. ఆయనకి ఇంకొక పేరు ముకుందుడు, అందరికీ ముక్తినిచ్చేవాడు. ఏమిటి ఆ ముక్తి అంటే ఈ భవబంధ దుఃఖకరమైనటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో ఆ సంసారం నుండి బయటపడేసేవాడు ఆయన. కాబట్టి ఆయన ఇటువంటి లక్షణం కలిగినవాడు కాదు కాబట్టి ఆయనకి శరణాగతి చేశాడు. స్వామి, నేనైతే ఈ దుఃఖం నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు, నీవు మాత్రమే ఆ దుఃఖం నుండి నన్ను బయటపడేయగలవు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక ఏడ్చే వ్యక్తి ఇంకొక ఏడ్చే వ్యక్తిని ఓదార్చలేడు. ఏం చేస్తాడు, అతనికి కోరస్గా ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తాడన్నమాట, అంతే. ఇక్కడ ఇంకోటి, దేవతల స్వర్గాధిపత్యం వలె సంపన్నవంతము మరియు శత్రురహితము అయిన రాజ్యము దరిద్రపై సాధించను ఈ శోకము నేను తొలగించుకోలేను. ఈ స్వర్గంలో ఉండేటువంటి రాజ్యం ఎలా అయితే ఉందో అటువంటి రాజ్యమే భూలోకంలో కూడా నేను సంపాదించినప్పటికీ కూడా ఈ దుఃఖం నుండి నేను బయటపడేటువంటి అవకాశం లేదు. ఒకసారి చిత్రకేతువు అనేటువంటి ఒక మహారాజు ఉంటాడు. ఆ చిత్రకేతు మహారాజుకి నారద మహర్షి స్నేహితుడు అనమాట. నారదుడిని అనేకంగా చెప్పి నాకు పుత్ర సంతానం కావాలి అని చెప్పి చెప్తారనమాట.
ఆ పుత్ర సంతానం అంటే దానివల్ల నీకు దుఃఖం కలుగుతుందయ్యా. ఇప్పుడు పుత్రులు లేకపోవడం వల్ల కలిగేటువంటి దుఃఖం కంటే కూడా అమితమైన దుఃఖం నీకు కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. లేదు ఎలాగైనప్పటికీ కూడా సంతానం నాకు కావాలి. సో ఆ సంతానాన్ని నారద మహర్షి ఇస్తాడనమాట. అతనికి ఒక పేరు కూడా నారదుడే పెడుతున్నాడు. ఏమిటి? హర్షశోకుడు అనేటువంటి పేరుతో వర్ధిల్లుతాడు అని చెప్పేసి. హర్షం ఎప్పుడు వస్తుంది? ఆనందం ఎప్పుడు వస్తుంది? మనకి వచ్చినప్పుడు వస్తుంది. శోకం ఎప్పుడు వస్తుంది? పోయినప్పుడు వస్తుంది. ఎక్కువ ఆనందం ఎక్కువ ఉంటుందా, శోకం ఎక్కువగా ఉంటుందా అంటే శోకమే అపరిమితంగా ఉంటుందట. అర్థమైందండి. సో ఆయన ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏమిటంటే ఆయన మూత్ర విసర్జన, మల విసర్జన రెండు కూడా బంగారమయం అన్నమాట. సో ఆయన జన్మించిన దగ్గర నుండి ఆయన వలన వచ్చేటువంటి బంగారం, స్వర్ణం వలన అనేకమైన యజ్ఞయాగాలు, దానాదులు అన్నీ చేశాడు. ఈ పిల్లవాడు రాజుగారి కొడుకై ఉండడం వలన ఈ పిల్లవాడి దగ్గర వచ్చేటువంటి ధనం మీద ఆశపడతారన్నమాట చాలామంది. సో అందులో కొంతమంది దొంగలు వచ్చి వాడిని చంపేస్తారు. వాడిని చంపేసి వాడి పొట్టలో ఏదో ఉంటుంది చీరేసేస్తారు, లోపల ఏమీ ఉండదు పాపం. సో మొత్తం రక్తసిక్తమైపోతుందన్నమాట ఆ ప్రదేశం అంతా కూడా. దాన్ని చూసి విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఏడుపుని ఎవరిని కంట్రోల్ చేయలేకపోతుంటారు. అప్పుడు నారదుడు వస్తాడన్నమాట పర్వతమునితో కూడుకుని. వచ్చి నాయన ఎందుకు ఇలా దుఃఖపడుతున్నావు అంటే, ఇక నిజానికంటే ఆ దుఃఖాన్ని శమింపజేయగలిగేవాడు ఎవడు? తన దగ్గర ఉన్నది ఇతరులకి ఇచ్చినప్పటికీ కూడా నా దగ్గర ఏదో పోయింది అనేటువంటి భావం లేకుండా ఉన్నవాడు నారదుడు. అంతే కదా. అటువంటి సంతానాన్ని ఎవరికో ఇచ్చాడంటే ఆయనకి సంతానం ఉండొచ్చు కదా, ధనం ఉండొచ్చు కదా, అన్నీ ఉండొచ్చు. కానీ వేటి మీద స్వామ్యం లేకుండా భగవత్ శరణాగతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ దుఃఖానికి కారణం ఏమిటో ఆ జ్ఞానాన్ని ఇస్తాడన్నమాట. దుఃఖ పరిసమాప్తి ఎక్కడ జరుగుతుంది అంటే భగవత్ శరణాగతి వలన జరుగుతుంది. అప్పుడు అనంతదేవునికి శరణాగతి చేసేటువంటి విధానం కూడా నారద మహర్షి ఉపదేశం చేసి ఆ చిత్రకేతు మహారాజుకి జ్ఞానాన్ని ఇస్తాడన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుఃఖాన్ని పరిసమాప్తి ఎలా జరుగుతుంది అంటే గురు ఆశ్రయం, గురువుని ఆశ్రయించడం వలన, గురువు ఉపదేశాన్ని స్వీకరించడం వలన. ఇంకోటి మరి దుఃఖం ఎలా కలుగుతుంది? ఇక్కడ సంసారంలో ఇది కావాలి అది కావాలని దీన్ని ఎంత ఎక్కువగా మనం పెంచుకుంటామో అంత ఎక్కువగా దుఃఖం కలుగుతూ ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీరామునికి జై.